ఒక్క ఛాన్స్ ఇస్తావా? జీవితాంతం ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాను. హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మెషిన్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకొని మనకి స్టార్టింగ్లో లిరిక్స్తో డైలాగ్ ఉంటుంది చూసుకోండి. ఓకే, ఇలా డైలాగ్ ఉంటుంది లిరిక్స్తోని. మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇస్తాను, ఫాంట్ యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసండి. ఇక్కడ మనకు 2 ఎఫెక్ట్స్ ఇస్తాను చూసుకోండి. ఇలా 2 ఎఫెక్ట్స్ ఉంటాయి చూసుకోండి ఇలా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ 7.2 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ప్లస్ సెకండ్ మీడియా కొంచెం మీరు ఫొటోస్ యాడ్ చేసుకోండి. వేరే వరకు ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. ఓకే, ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పడంటే కట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పడంటే కట్ చేసుకొని ఫోటోని కొంచెం జూమింగ్ చేసుకోండి ఇలా. ఓకే, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఎక్స్ట్రా పడంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పడంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా ఫోటో ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో. ఇలానే వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. ఓకే, ఫోటో మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసండి. స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, ఇప్పుడు ఇది ఏం చేయండి అంటే ఇక్కడ పైన గ్రూప్ ఉంది కదా, గ్రూప్ పైన క్లిక్ చేసుకోండి. గ్రూప్ పైన క్లిక్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసి ఇక్కడ కాపీ లేయర్ ఉంది కదా, కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని ఇక్కడ వచ్చేసండి 1 ఫోటో గ్యాప్ ఇవ్వండి. ఫస్ట్ ఫోటోకి ఎఫెక్ట్ ఉంది కదా, సెకండ్ ఫోటో వదిలేసి ఇక్కడ థర్డ్ ఫోటో 7.2 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి పైన ప్లస్ సెకండ్ పేస్ట్ లేయర్ చేస్తే ఇట్లా వచ్చేస్తుంది మనకు. దీనికి ఏం చేయాలంటే ఎక్స్ట్రా పట్టు కట్ చేసుకోండి ఇలా. ఓకే, మనకి ఎఫెక్ట్ ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఇలా వస్తుంది. ఓకే, మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ 10.1 మిల్లీ సెకండ్ దగ్గర పైన ప్లస్ సెకండ్ పేస్ట్ లేయర్ మళ్ళీ ఎక్స్ట్రా పట్టు ఉంటే కట్ చేసుకోండి ఇలా. ఓకే, ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ 12.6 మిల్లీ సెకండ్ దగ్గర పేస్ట్ లేయర్ ఎక్స్ట్రా పట్టు ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ లాస్ట్ ఫోటో 14.9 మిల్లీ సెకండ్ దగ్గర పేస్ట్ లేయర్ ఇక్కడ కూడా సేమ్ ఎక్స్ట్రా పట్టు ఉంటే కట్ చేసుకోండి. ఓకే, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ గ్రూప్ ఉంది కదా, గ్రూప్ కింద ఫోటో ఉంది కదా, ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ కాపీ లేయర్ ఆప్షన్ ఉంది, కాపీ లేయర్ చేసుకోండి. దీన్ని కాపీ లేయర్ చేసుకొని ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ 1 ఫోటో వచ్చి ఇక్కడ మనం ఇంతకుముందు గ్రూప్ యాడ్ చేసుకున్నాం కదా, ఫోటో కింద ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పేస్ట్ పక్క లేయర్ పైన క్లిక్ చేసుకొని కలర్ ఫిల్ టైమ్ అని ఆఫ్ చేసుకొని పేస్ట్. ఓకే, మనకి ఎఫెక్ట్ అనేది ఇలా చేంజ్ అయిపోతుంది. ఓకే, చూడడానికి బాగుంటుంది. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ గ్రూప్ ఉన్న ఫోటో కింద దా ఫోటోకి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ టైం పేస్ట్ స్టైల్ కొట్టేసండి. నెక్స్ట్ టైం మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ గ్రూప్ కింద ఉన్న ఫోటోకి యాడ్ చేసుకోండి. పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్. ఓకే, మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి లాస్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్. ఓకే, ఇలా సింపుల్గా ఉంటుంది. యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేస్తాను. ఇక ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ ఇఫ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకుని సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా, ఇది ఎఫెక్ట్ పైన క్లిక్ చేస్తుంది. 6.14 మిల్లీ సెకండ్ దగ్గర ఉంటుంది. దీని పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ కాపీ లేయర్ చేసుకొని దీన్ని కూడా చేసుకొని 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ మిడిల్లో మనం గ్యాప్ ఇచ్చాం కదా, ఇంతకుముందు ఫోటో యాడ్ చేయలేం కదా, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పేస్ట్ పక్క లేయర్ పైన క్లిక్ చేసుకొని కలర్ ఫిల్ టైమ్ అని ఆఫ్ చేసుకొని పేస్ట్ ఫోటోని కొంచెం జూమింగ్ చేసుకోండి ఇలా. ఓకే, ఎఫెక్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇలా 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ 11.18 మిల్లీ సెకండ్ దగ్గర ఉన్న ఫోటోకి యాడ్ చేసుకోండి. పేస్ట్ స్టైల్ ఫోటోని కొంచెం జూమింగ్ తీసుకోండి ఇలా వస్తుంది. ఓకే, మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ 13.28 మిల్లీ సెకండ్ పేస్ట్ స్టైల్ ఫోటోని కొంచెం జూమింగ్ చెక్కేసుకోండి ఇలా. ఓకే,
ఇలా ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఇలా ఒకసారి చూసుకోండి. ఎఫెక్ట్ కరెక్ట్ యాడ్ చేసుకున్నారో లేదో మొత్తం చూసుకొని పైన ఇక్కడ షేర్ సింబల్ ఉంటుంది. క్లిక్ చేసుకొని మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్‌పోర్ట్ కొట్టేసుకోండి. థాంక్ యూ.